అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మిథున్ రాశి వారికి ఈ జూన్ నెల 4, 5, 6, 7 తేదీల్లో జరిగిన తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ పనులన్నింటినీ కూడా కాసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందన్నమాట. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మిథున్ రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. అంతేకాకుండా మీకు జరగబోయే నష్టాలకు అంటే ఆ నష్టాల నుంచి ముందుగానే మిమ్మల్ని జాగ్రత్త పడేలా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక మిథున రాశి వారు మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. వివరాల్లోకి వెళితే మిథున్ రాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. వీరు చూడ్డానికి చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారన్నమాట. ఎదుటి వారికి అస్సలు చిక్కరు దొరకరు అన్నట్లుగా ఉంటారు. అంతేకాని ఎదుటి వారి మాట వింటున్నట్లుగా ఉంటారు. ఎదుటివారు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నట్లుగా ఉంటారు. చాలా మంచిగా ఉన్నట్లు ఉంటారు. కానీ వీరి మనసుకు ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు. ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ కూడా ఉంటాయన్నమాట. అలానే చెప్పి ఎదుటివారి మాట అస్సలు వినరా అంటే, ఎదుటివారంటే విలువ లేదా అంటే, గౌరవం లేదా అంటే అది నిజంగా పొరపాటే. ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు. అయితే ఎవరి మాట వినాలో వారి మాట వింటూ ఉంటారన్నమాట. ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాటలు అస్సలు వినరని చెప్పుకోవచ్చు. వీరికున్న తెలివైన తత్వానికి, వీరికున్న అందమైన రూపానికి నిజానికి చెప్పుకోవాలంటే మిథున రాశి వారు చాలా అందంగా ఉంటారు. చక్కటి రూపం కలిగి ఉంటారు. ఎంత పెద్ద వయసు కలిగినా సరే చిన్న వయసులాగే కనిపిస్తారనమాట. మంచి రంగుతోటి చాలా అందంగా ఉంటారన్నమాట. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటటువంటి మాట తీరుతో చాలా చలాకీతనంతో చురుకుతనంగా ఉంటారన్నమాట. వీరు ఎంతటి వారినైనా ఆకర్షిస్తారు. వీరితో మాట్లాడితే ఇంకా ఇంకా బాగుందని అనిపిస్తుంది. వ్యక్తిగతంగా కూడా చాలా తెలివైన వారు, చురుకైన వారు అన్నమాట. వీరుకున్న అందానికి కానీ వీరుకున్న తెలివికి కానీ వీరి మీద నరదృష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరు బయట కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఎదుటివారికి మేమెందుకు లొంగాలి, ఎదుటివారి కింద మేము తలదించాల్సిన అవసరం ఏముంది అన్నట్లుగా ధీటుగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అంటే వీరి మీద వీరే ఎక్కువగా ఆధారపడతారు. వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు. వీరి ధనాన్ని వీరే సంపాదించుకుంటారన్నమాట. ఎవరిని కూడా చాలా గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మరని చెప్పుకోవచ్చు. కానీ ఎవరినైనా కానీ గుడ్డిగా నమ్మరు. అంటే వారు ఎంతో నమ్మకమైన వ్యక్తులు, వీరికి ఎంతో ప్రేమ గల వ్యక్తులు, ఎంతో ప్రేమించదగిన వ్యక్తులు, వీరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తులు, ఇలాంటి వారిని చూసుకుని మాత్రమే నమ్ముతారు తప్ప ఎవరిని పడితే వారిని ఒక 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలు స్నేహం చేసి వారిని వెంటనే నమ్మేసేయడం, వారి చేతుల్లో మోసపోవడం ఇటువంటివన్నీ కూడా వీరికి అస్సలు ఉండదన్నమాట. అలా ఆ విధంగా మోసం చేయడం అనేది అసాధ్యమని వీరు చెప్పుకోవచ్చు. అందుకే మొదట్లోనే చెప్పాను కదా, వీరు వీరెవ్వరిని కూడా ఎవరికి చిక్కరు దొరకరు. వీరిని మోసం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికి కూడా సాధ్యం కాని పని. వీరికి మొహమాటం కూడా అంతగా ఉండదండి. చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఎక్కడైనా కానీ కొంచెం మొహమాట పడ్డారంటే దానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుందన్నమాట. కానీ ఆ మొహమాటం వల్ల ఏదైనా సరే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా మొహమాటం పడడం అనేది అస్సలు చేయరు. వీరి వరకు కూడా వీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు.
కేవలం వీరిని వీరు మాత్రమే కాపాడుకోవడం కాదు, వీరి యొక్క కుటుంబాన్ని కూడా చాలా సేఫ్గా ఉంచుతారనమాట. కుటుంబం అంటే ప్రాణమిస్తారు. వీరి యొక్క పార్ట్నర్ కానీ వీరి యొక్క బిడ్డలు కానీ వీరు నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారనమాట. ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తైతే వారి పని ఒక ఎత్తైతే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్, బిడ్డలు, వీరి కుటుంబం అనేది ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా వీరి లైఫ్ పార్ట్నర్కే ఎక్కువగా వాల్యూ ఇస్తారు. ఇక ముఖ్యంగా వీరు చేసే పనితీరు ఏ విధంగా ఉంటుందంటే ఒక్క పనితో సరిపెట్టుకోరు. వీరికి ధనం మీద ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. ధనం మీద ఆశపడడంలో ఎటువంటి తప్పు అయితే లేదండి. ఎందుకంటే ఒకరి కింద చెయ్యి చాపి సోమరితనంగా కూర్చుని పదే పదే వారిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే ధనం మీద ఆశతో 1కి 4-5 పనులు కల్పించుకుని చేసుకోవడం, 1కి 4-5 వ్యాపారాలనేవి తెలివిగా పెట్టుకుని చేసుకోవడం, దాని ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు అయితే లేదనమాట. ఆ విషయంలో మిథున రాశి వారు ముందుంటారు. ఇక తెలివిగా ఆలోచిస్తారు. ధనం సంపాదించే విషయం దగ్గర కూడా 1కి 4 వ్యాపారాలు పెట్టుకుంటారు. మగవారైతే ఆడవారు కూడా తక్కువేమీ కాదు. 1కి అంటే 2-3 వ్యాపారాలైనా సరే పెట్టుకుంటారు. అన్నిటినీ కూడా చాలా తెలివిగా చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. వీరికి గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించి ఎటువంటి దిగులు, ఎటువంటి లోటు లేదని చెప్పుకోవచ్చు. వీరికి ప్లస్ పాయింట్ అంటే వీరి యొక్క అదృష్టం ఇంకేంటంటే కనుక వీరికి పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా చాలా ఎక్కువ అన్నమాట. వీరి దగ్గర ఖరీదైన వస్తువులు ఉంటాయన్నమాట. ఎక్కువగా ఖరీదైన ఉంటాయి. వీరు పుట్టు కూడా ఎక్కువ మంది కూడా ధనవంతుల కుటుంబంలోనే పుట్టి ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే మిథున్ రాశి వారు పుట్టుక ధనవంతులు ఇంట్లో పుట్టకపోయినా కొంతమంది కూడాను మ్యారేజ్ అంటే పెళ్ళైన తర్వాత మాత్రం ఒక వెలుగుతారండి. అంతటి గొప్ప అదృష్టం అనేది ఈ మిథున రాశి వారికి ఉంటుందన్నమాట. వీరికి కొంత నరదృష్టి కారణంగా కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు, కొంచెం తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొంచెం అలసట, పని మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా అనిపించడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇటువంటి సమస్యలు కూడా చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా దూరం చేసుకోవాలనుకుంటే ఎటువంటి పరిహారాలు పాటించాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అందుకే చెప్తున్నాను, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి అని. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి. ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఈ మిథున్ రాశి వారు ఒక స్త్రీ వల్ల ఈ మధ్య ఎక్కువగానే నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ అనేది ఎక్కువగా వీరిని మాయ చేయడం, ఎక్కువగా వీరి దగ్గర ధనం అనేది దోచుకోవడం, అంటే వీరి దగ్గర ఏదైనా ధనం లభించాలని చెప్పి చూడడం, ఇలా చేస్తూ ఉంటుంది. ఇదేంటి, మిథున్ రాశి వారు ఇంత తెలివిగా ఉన్నారు కదా, ఇంత తెలివైన వారు కదా, అదేలా స్త్రీ అనేది మోసం చేస్తుంది అనే విషయానికి వస్తే, ఒక స్త్రీని వీరు వ్యక్తిగతంగా పర్సనల్గా కొంత అభిమానం చూపించడం వల్ల అదే ఆ స్త్రీ అలుసుగా తీసుకుని కొంచెం డబ్బును కూడా ఎక్కువగా వీరి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి చూడడం, ఇలా చేస్తూ ఉంటుందన్నమాట. కొంచెం ఆ స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా వీరి మీద పడి ఎక్కువగా వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, వీరు బాగా ధనాన్ని సంపాదిస్తున్నారు, వీరిని ఎలా అయినా సరే ఏదో ఒకటి నష్టం జరగాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఎవరు మన వాళ్ళు, ఎవరు మన మంచి కోరుకునే వాళ్ళు, ఎవరు మన చెడు కోరుకునే వాళ్ళని చెప్పి వారిని బట్టి వారితో ఎలా ప్రవర్తించాలో మీకు బాగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి దాన్ని ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా పరాయి వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు కానప్పుడు వారితో మనం మంచిగా ఉండి మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడా అవసరాల వరకు వారు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా చూస్తే అలాంటి వారి దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు మంచిదని చెప్పి ఈ మిథున్ రాశి వారు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి మంచి జరిగినా వాళ్ళు ఓర్వలేరు, చెడు జరిగితే సంతోషపడతారు, మనకి కష్టం వస్తే 10 రూపాయలు ఇచ్చి సహాయం చేయరు. అటువంటి వారి కోసం మొహమాటం, బిడియం, ఏదో చేసేసేయడం, ఏదో మొహమాట పడిపోవడం, ఇటువంటివన్నీ కూడా అనవసరం కదా అని ఈ యొక్క మిథున్ రాశి వారు ఆలోచించుకోండి ఒకసారి మీరే.
ఇక ముఖ్యంగా మిథున్ రాశి వారికి 4 రోజుల్లో అంటే 4, 5, 6, 7 తేదీల్లో వీరికి వృత్తిపరంగా అంటే వ్యాపార పరంగా కుటుంబ పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందన్నమాట. అంటే బిజినెస్ దగ్గర కానీ ఒక రూ. 10 పెట్టినా సరే ఒక రూ. 10 లాభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మంచి సానుకూలమైన అనుకూలమైన సమయంని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మిథున్ రాశి వారు ఈ రోజుల్లో ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. సంతాన పరంగా గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్స్ వ్యాధులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే లవర్స్ పరంగా కూడా గతంలో కొన్ని చికాకులు, గొడవలు, ఇబ్బందులు, ఫోన్లు మాట్లాడుకోకుండా ఉండడం, విడిపోయేంత వరకు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఇలానే మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ ఈ మిథున రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ మిథున రాశి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. గతంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, మంచి ఉత్తీర్ణత మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ తీసుకునే స్టెప్ కూడా ఏదైతే ఉందో కొంచెం ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే మీ యొక్క ఫ్యూచర్, మీ యొక్క భవిష్యత్తు అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే మిథున్ రాశి వారికి ఉన్న నరదృష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా నల్ల ఆవాలతోటి, రాళ్ల ఉప్పుతోటి, ఎండి మిరపకాయలతోటి, వెంట్రుకలతోటి దిష్టి తీసుకుని నిప్పుల్లో పడవేస్తూ ఉండాలి. కుదరదు అనుకున్న వాళ్ళు రాళ్ల ఉప్పు, నల్ల ఆవాలతో దిష్టి తీసుకుని ఏదైనా సరే డ్రైనేజ్లో కానీ లేదంటే సింక్లో కానీ వేసేస్తూ ఉండాలన్నమాట. ఇక ప్రతి అమావాస్యకి కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి వేస్తూ ఉండాలి అన్నమాట. ఇక అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో అంటే నెలకు ఒక్కసారైనా సరే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇక ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి గృహ నిర్మాణం చేపట్టాలి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఇప్పుడు అనుకూల సమయం అండి. ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేపడితే ఎటువంటి సమస్య లేకుండా గృహ నిర్మాణం అనేది సంపూర్ణంగా పూర్తవుతుందన్నమాట. ఇక మిథున రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కొన్ని రకాలైన సమస్యలు, ఇబ్బందులతోటి సఫర్ అవుతున్నారు. కాబట్టి అంటే డాక్టర్ సజెషన్ తీసుకుంటూ కాస్త మీరు ఓవర్ వెయిట్ని తగ్గించుకోగలిగితే సంతాన పరంగా అయితే మీకు ఖచ్చితంగా మీకు మంచి శుభవార్త వచ్చి తీరుతుంది. అంతేకాకుండా ఇక మిథున రాశి వారు ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహపరంగా మీకు కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా అయితే 4 రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలవండి. కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గతంలో అయితే కొన్ని ఇబ్బందులు అయితే కలిగాయి మీరు ప్రయాణాలు చేయడం వల్ల. కాబట్టి బండి మీదైనా సరే అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ని అయితే ధరించండి. కారు నడిపే వాళ్ళైతే సీట్ బెల్ట్ను కూడా ధరించండి. రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా అయితే మీకున్న పని ఒత్తిడి అనేది ఈ 4 రోజులు ఎక్కువగా ఉంటుందన్నమాట. పని ఒత్తిడి కాస్త తగ్గించుకొని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యే విధంగా పనులు చేసుకుంటూ ఉండడం, కాస్త మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, కాస్త నవ్వుకునే మూవీస్ చూడడం, కామెడీ సీన్స్ చూడడం, ఇలాంటివన్నీ కూడా చూడడం వల్ల ఏంటంటే మీకు కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుందన్నమాట. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 4 రోజులు కూడా ఈ మిథున రాశి వారికి చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోతాయని చెప్పుకోవచ్చు. చూసారు కదండి, మిథున రాశి వారికి కనుక ఈ వీడియో నచ్చింది అనిపిస్తే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.